గుడ్ మార్నింగ్ డాడీస్. మనం ఈరోజు ఒక విషయం మాట్లాడుకోవాలి. అది దేని కొరకు అంటే, మన కాయిన్స్ అన్ని వేగంగా సేల్ అవ్వాలి. బీసీట్లో ఉన్న కాయిన్స్ అన్ని వేగంగా సేల్ అయ్యి అధిక రేట్, అంటే ఇప్పుడు వెళ్తున్న ₹3 చిల్లర 360 350కి వెళ్తుంది కదా, దానికంటే ఎక్కువ రేటుకి కొనుక్కున్న వాళ్ళు 5, 10, 50, 70 కొన్న వాళ్ళందరి కాయిన్స్ వెళ్ళిపోవాలని. అలా వెళ్ళిపోవాలంటే ఇక్కడ మైనీడ్స్లో ఎక్కువగా యాక్టివేషన్ జరగాలి. మైనీడ్స్లో వెండర్ పోర్టల్ వచ్చే లోపు యాక్టివేషన్స్ అన్నీ ఎక్కువ కావాలి. ఆ వెండర్ పోర్టల్ గురించి నేను మళ్ళీ మీకు మాట్లాడతాను. అయితే ముందు మన యాక్టివేషను, మన కాయిన్స్ గురించి మాట్లాడాలి. దాని కొరకు ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. అది వినండి. ఆ మార్పులు అవి ఏంటంటే మన ఇండియా వైడ్గా మనకు ఇప్పుడు ఉన్నటువంటి మైనీడ్స్ క్రౌడ్ 3 lakhs, సుమారుగా 3 లక్షలకు ఉంది. ఇది వరకు మనకి 1,80,000 ఉండేది. ఇప్పుడు 3 లక్షల వరకు చేరుకుంది. ఈ 3 లక్షల వరకు చేరుకుంది. ఇంకా దీన్ని వేగం చేయాలి. దీన్ని వెండర్ పోర్టల్ వచ్చేసరికి చాలా ఎక్కువ ఉండాలి. కారణం ఏంటంటే, ఒక షాప్ వచ్చిందంటే దానికి దగ్గరలో ఎక్కువ మంది కస్టమర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆ షాప్ ఆయనకి బిజినెస్ అందుద్ది. ఆ కొనుక్కున్న వాళ్ళకి మనం ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ అన్నీ వస్తాయి. మరి ఇప్పుడు మనకి 3 లక్షల అకౌంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా అనుకుంటే చాలా తక్కువ. రాష్ట్రాల వ్యాప్తంగా 30 రాష్ట్రాల్లో 3 లక్షలు ఉన్నట్టు మనకి. 28 రాష్ట్రాలు అయినప్పటికీ నేను 30 అంటాను. ఎందుకంటే మిగతా కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఇందులోనే ఉన్నాయి. కాబట్టి మనం 30గానే మాట్లాడుకుందాం. అయితే ఎక్కువ అకౌంట్స్ ఉండాలి. మన కిబోలోనైతే చాలా పెద్ద క్రౌడ్ ఉంది మనకి. కానీ వాళ్ళందరూ మైనీడ్స్లో లేరు. మైనీడ్స్లో అకౌంట్ లేకుండా వీళ్ళు వెళ్ళి అక్కడ కొనడానికి వీలు పడదు. మైనీడ్స్లో అకౌంట్ లేకుండా బీసీట్లో ఉన్న కాయిన్ అక్కడ ఉపయోగపడదు. మైనీడ్స్లో అకౌంట్ లేకుండా మనం అన్ని బోనస్లు ఇవన్నీ ఇవ్వడానికి సరిపోదు. మైనీడ్స్లో అకౌంట్ లేకుండా మనం ఏదైతే బీడీఓస్ వగైరాలు తీస్తున్నామో వాళ్ళకి కావలసినంత ఫీడింగ్ దొరకదు. కాబట్టి మైనీడ్స్ అకౌంట్స్ని బాగా ఎక్కువగా చేసేలా చెయ్యాలి. దీని కొరకు నేను ఈ నెలలో ఒక 3 గొప్ప మార్పుల్ని తీసుకొస్తాను. మైనీడ్స్లో ఒక 3 గొప్ప మార్పుల్ని తీసుకొస్తాను. అందులో మొదటిది ఇప్పుడు నేను ప్రవేశపెడుతున్నాను. దీని తర్వాత వచ్చే 2 చాలా ఎక్కువగా మనకు మైనీడ్స్ అకౌంట్స్ పెరగటానికి, మన కమ్యూనిటీ దారుణంగా పెరగడానికి, మైనీడ్స్లోనూ ఎక్కడా లేనంత ఎక్కువ సంపాదన మైనీడ్స్లోనే వస్తుంది. ఇండియాలో ఇంతకంటే గొప్ప ఆదాయాన్ని ఇచ్చే మరో వ్యాపారం లేదు అని కస్టమర్ కానీ, టీమ్ లీడర్ కానీ, వేరే వర్కుల్లో ఉన్నటువంటి లీడర్స్ కానీ మళ్ళీ ఇది వరకులాగా మన దగ్గరికి మనతో కలిసి పని చేయాలంటే ఓ గొప్ప మార్పులు ఇక్కడ జరగాల్సి ఉంది. అందులో మొదటి మార్పుగా ఒక విషయాన్ని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. అది వినండి. ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఆ మైనీడ్స్లో వచ్చే ఓ గొప్ప మార్పు లేదా అవకాశాన్ని మన వాళ్ళందరికీ తెలిసేలా చేయండి. ఎవరు ముందుగా వచ్చి మైనీడ్స్లో తనకంటూ ఒక టీంని లేదా ఒక జూనియర్ని ఏర్పాటు చేసుకుంటారో
వాళ్ళకి ఈ అవకాశం గొప్పగా పనిచేస్తుంది. గతాన్ని మించిన వైభవాన్ని తీసుకురావడానికి నేను ఇప్పుడు 3 సూత్రాల్ని ఈ నెలలో ప్రవేశపెడుతున్నప్పుడు మొదటి సూత్రంగా ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఇది అందరికీ వెంటనే తెలియజేయండి. వచ్చిన వాళ్ళందరూ గొప్పగా సంపాదిస్తారు. ఇప్పుడు నెక్స్ట్ రెండవ మార్పు మన దానికి తీసుకొచ్చే ముందు మొదటి మార్పే దానికి తోడ్పడబడు ఉంటుంది. రెండో మార్పు వచ్చినప్పుడు మేము అందరం ఉన్నాం, రెడీగా ఉన్నాం, మనం చేసేద్దాం రండి అంటే మొదటి మార్పు ఉన్న వాళ్ళే ఎక్కువగా ఇందులో గెయిన్ చేసుకుంటారు. కాబట్టి ఈ 3 మార్పులు ఒకదానికి ఒకటి లింక్ అయి జమై ఉంటాయి. ఈ 3 మార్పుల వల్ల మన దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ అన్నీ కూడా చక్కగా వినియోగపడతాయి, గొప్పగా అవకాశం ఇస్తాయి. మన కాయిన్ని ప్రపంచంలో ఉన్నటువంటి పెను మార్పుల్లో ఇది బరి కాకుండా, పెను మార్పుడికి ఇది గురి కాకుండా, అందులో ఉన్న హెచ్చు తగ్గులకి ఇది ధైర్యం చేరకుండా ఉండేలాగా ఇప్పుడు నేను 3 గొప్ప మార్పులు తీసుకొచ్చాను. కాబట్టి వీటిని జాగ్రత్తగా తెలుసుకొని చేయండి. ఫస్ట్ కమ్ ఫస్ట్, ఫస్ట్ కమ్ ఫస్ట్, ఇది గుర్తుపెట్టుకోండి అందరూ. నేను దీని గురించి మళ్ళీ తర్వాత మాట్లాడతాను. ఈ 3 మార్పులు అయిపోయిన తర్వాత ఎందుకు ఫస్ట్ కమ్ ఫస్ట్ అన్నారు డాడీ అనేది మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ పంపించినటువంటి ఈ పిక్లో ఉన్న విషయం ఏంటంటే 5th లెవెల్లో అంటే మైనీడ్స్లో ఉన్న 1 లెవెలు, 2 లెవెలు, 3 లెవెలు, 4 లెవెలు, 5 లెవెలు, 6 లెవెలు, 7 లెవెలు, 8, 9, 10, 11, 12 ఇలా 50 లెవెల్స్ పెట్టాం మనం. దీంట్లో 5th లెవెల్లో త్రూ టీము మీకు 3000 యాక్టివేటెడ్ అకౌంట్స్ వస్తే సెల్ ఫోన్ మీకు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. వర్త్ ఆఫ్ 7,000 రూపీస్, వర్త్ ఆఫ్ 7,000 రూపీస్. ఇక్కడ ఒకటి గమనించండి డాడీస్, ఇక్కడ ఒకటి గమనించండి. నేను మీకు ఏ కూపన్స్ ఇవ్వలేదు, మీరు కంపెనీకి ఏ డబ్బులు కట్టలేదు. మరి మీరు అమ్ముకున్న కాయిన్స్ని తీసుకెళ్ళి మీ తాలూకా మైనీడ్స్లో యాక్టివేట్ చేసుకుంటే అది యాక్టివేట్ అవుతుంది. కానీ అలా యాక్టివేట్ నువ్వు చేసుకున్న వెంటనే నీకు ఇప్పుడు 10 రూపాయల బీసీటీ మీకు వచ్చేస్తుంది. అది మీకు ఇంకా రాలేదు, అది నేను ఇప్పుడు యాక్టివేట్ చేస్తాను. ఆ వర్క్స్ జరుగుతున్నాయి. అయితే అవి మీకు ఇప్పుడు దాని గురించి మళ్ళీ చెప్తాను. ముందు సబ్జెక్ట్ వినండి, ఎందుకంటే నేను ఒక క్రమ పద్ధతిలో వెళ్తున్నాను ఇవంతా. ఈసారి మళ్ళీ మనం దేశవ్యాప్తంగా మన తాలూకా మైనీడ్స్ కమ్యూనిటీని పెంచుకోవాలనేటువంటి దృక్పథంతో మరి ఈ 3000 అకౌంట్స్ యాక్టివేటెడ్ వస్తే 7,000 రూపీస్ గిఫ్ట్ వస్తుంది. కంపెనీకి మీరేమీ కట్టరు, కంపెనీకి మీరేమి ఇవ్వరు. కానీ కంపెనీకి కమ్యూనిటీ వస్తే మీ అందరికీ అద్భుతమైన ఆదాయం దొరుకుతుంది. కంపెనీకి మళ్ళీ మనం అనుకున్న కమ్యూనిటీని రాగలిగితే నేను ఇప్పుడు పెట్టుకున్న టార్గెట్ ఇక మీదట వెల్లడి చేయను. మీకు 10 కోట్లు, 20 కోట్లు, 50, 100, 140 ఉన్నాయి, ఇవన్నీ కాదు. నేను ఒక ఫిగర్ పెట్టుకున్నాను. ఆ ఫిగర్కి రీచ్ అయ్యే వరకు దీన్ని ప్లాన్ చేసుకుని వెళ్తున్నాను. అంత కమ్యూనిటీ రావడానికి అయ్యే ఖర్చుని కంపెనీయే భరించడానికి, కంపెనీయే పెట్టడానికి ముందుకొచ్చి ఈ గిఫ్ట్లు మీకు ఇవ్వగలుగుతున్నారు. అయితే దీంతో ఒక గొప్ప విషయాలు ముందుకి వచ్చి చేరుతాయి. ఈ 7,000 రూపీస్ విలువైన సెల్ ఫోన్ మీకు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. 3,000 యాక్టివేటెడ్ మైనీడ్స్ అకౌంట్స్. ఓకే, ఈ యాక్టివేట్ కావడానికి మళ్ళీ మీ కాయిన్సే అవసరం. దాని అమ్ముకున్న డబ్బులు మరి మీకే వస్తాయి. థ్యాంక్ యూ. నెక్స్ట్ అలాగే డాడీస్, ఇప్పుడు గిఫ్ట్ నెంబర్ 2. ఇవి
6th లెవెల్ 6వ లెవెల్లో మీ టీం ద్వారా 12,500 యాక్టివేటెడ్ అకౌంట్స్ వస్తే మీకు ఒక స్కూటర్ వస్తుంది. ఇది కూడా మీ కాయిన్స్ తోటి, మీరు కొనుక్కున్న వాళ్ళకి కాయిన్స్ వస్తే, అమ్ముకున్న వాళ్ళకి డబ్బులు వెళ్తాయి. మీ కాయిన్స్తో మీరు యాక్టివేట్ చేసుకున్నటువంటి అంటే టీము అకౌంట్స్ 12,500కి ఒక స్కూటర్ వస్తుంది. యాక్చువల్గా ఇది నేను మన బీవీ హార్ట్ స్కూటరు అనౌన్స్ చేయాల్సి ఉంది. దానికి కొంచెం మెటీరియల్ మనకి విరివిగా అంటే ఎక్కువగా దొరికే అవకాశం లేదు కనుక దాన్ని తయారు చేసుకునే పనిలో పక్కున్నాను. మనం ఎంత వేగంగా అది నేను ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఉందో నాకు తెలుసు. అది వచ్చే వరకు ఇది ఇలాగే కొనసాగుతుంది. అది వచ్చిన తర్వాత నుంచి మన బళ్ళే, మన బీబీ హార్ట్ వెహికల్సే మనకి గిఫ్ట్గా దొరుకుతాయి. కాబట్టి అంతవరకు ఈ గిఫ్ట్ల పరంపర అనేది కొనసాగుతుంది. ఆ తదుపరి మనం వచ్చిన తర్వాత ఆ బళ్ళే మీకు ఇవ్వబడుతుంది. అయితే ఇది కూడా మీ టీం ద్వారానే. ఇప్పుడు నేను రెండవ గొప్ప మార్పు, మూడవ గొప్ప మార్పు అని నేను చెప్పాను కదా. అవి ఇప్పుడు మీరు గిఫ్ట్ తీసుకున్నప్పుడు యాడ్ అవుతున్నటువంటి మీ గిఫ్ట్ చెప్పాను కదా మార్పు అని గొప్ప మార్పు, మూడవ గొప్ప మార్పు అని నేను చెప్పాను కదా. అవి ఇప్పుడు వచ్చినటువంటి మీరు గిఫ్ట్ తీసుకున్నప్పుడు యాడ్ అవుతున్నటువంటి మీ టీం ఏది ఉందో ఆ టీంకి యథావిధిగా కొనసాగింపుగా ఉంటుంది. అంటే మళ్ళీ అది వచ్చినప్పుడు దానికి మళ్ళీ వేరేగా రిఫరెన్స్, మళ్ళీ దాని తాలూకు కౌంటింగ్ సపరేట్గా ఉండదు. అది కూడా మీకు కౌంటబుల్లోకి వచ్చేస్తుంది. అవన్నీ కౌంటబుల్ అవుతాయి. కాబట్టి ఒకసారి మీరు ఏ లైన్లో మీ తాలూకు టీంని బిల్డ్ చేసుకున్నారో అదే లైన్లో ప్రతిదీ మీకు కనెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఈ గిఫ్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ కూడా ఈఎంఐలు ఉండవు మీకు. ఇది వరకు మీకు ఈఎంఐలు ఉండేవి. ఇది వరకు మీకు మనం ఇదివరకు చేసినప్పుడు ఈఎంఐ సిస్టమ్ 15,000 ఇచ్చి మిగతాది ఈఎంఐలు అనే పద్ధతిలో ఉండేవి. ఇక్కడ ఈఎంఐ లేవు. మీకు మొత్తం వెహికల్ని, ఇది ఎలక్ట్రికల్ స్కూటర్ అయితే ఎలక్ట్రికల్ స్కూటరు, మన బీవీ హార్ట్ అయితే బీవీ హార్ట్, ఏ స్కూటర్ అయితే ఆ స్కూటర్ని నేరుగా మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఎటువంటి ఈఎంఐలు ఉండవు. గిఫ్ట్ అంటే గిఫ్టే, దాంట్లో ఏ మార్పు ఉండదు. గెలుచుకున్నారా మీ సొంతం. అది ఆ టీం మొత్తం మీకు ఎంత అద్భుతంగా మీకు ఇన్కమ్ చూపిస్తుందంటే, ఈ గిఫ్ట్ గెలుచుకున్న వాళ్ళని ఆ టీం తోటి వచ్చే ఇన్కమ్ మ్యాచ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అంత గొప్పగా పనిచేస్తుంది ఇది. కాబట్టి ఈ ఫ్రీ గిఫ్ట్ అంటే గిఫ్టే. కాబట్టి ఇది కూడా గమనించండి. ముందుగా ఎవరైతే టీంని బిల్డప్ చేసుకుంటారో తదుపరి నేను చెప్పబోతున్న అన్ని ఫెసిలిటీస్కి ఈ గిఫ్ట్ తీసుకున్న వాళ్ళు అందరికీ వేగంగా, అది ఇన్కమ్ అయినా ఏదైనా ఫెసిలిటీ అయినా ఏదైనా సరే వీళ్ళకి వచ్చినంతగా మిగతా వాళ్ళకి రాదు. కాబట్టి టీమ్ ఈజ్ ద బెస్ట్. టీం కొరకే ఇది మన కంపెనీ ఇదంతా చేస్తుంది. నెక్స్ట్, అలాగే డాడీస్, ఇప్పుడు మూడవ గిఫ్ట్
మీకు సెవెంత్ లెవెల్లో 45.5 మై నీడ్స్ యాక్టివేటెడ్ అకౌంట్స్ ఉంటే మీకు ఈ బహుమతి, ఈ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా నో ఈఎంఐలు ఏమీ ఉండవు. ఈఎంఐలు ఉండవు, గిఫ్ట్ మీకు అందుతుంది. ఈఎంఐస్ ఏమీ ఉండవు. గతం మాదిరిగా ఇబ్బంది పడుతున్నటువంటి నా కుటుంబ సభ్యులకి మరొకసారి ఆ ప్రాబ్లం ఇక మీదట అయినా రాకుండా చేయాలని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరు ఒకటి గమనించండి, మీరు ఒక 500 ఇచ్చి దాంట్లో నుంచి ఇవన్నీ పంచడం అనేది లాస్ట్ టైం మీకు చేశాను. ఈసారి చేస్తున్నది ఓ పెద్ద కమ్యూనిటీని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాని కొరకు ఈ గిఫ్ట్లు మీకు ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. దీని కొరకు మీకు ఏ కూపన్స్ నేను ఇవ్వటం లేదు. దీని కొరకు మీరు చేయాల్సిందల్లా ఒక కమ్యూనిటీని మీరు తీసుకురావటమే. అయితే ఆ కమ్యూనిటీ మళ్ళీ మన కాయిన్స్నే, మన తాలూగా స్టేకర్లోంచి వచ్చిన ఆ సెలబుల్ కాయిన్స్నే పర్చేజ్ చేసుకుని వాడుకునేవి. అలాగే మైనీడ్స్ పోర్టల్, ఈ వెండర్ అకౌంట్లో కానీ ఇతరత్ర నేను తీసుకురాబోయే కొత్త విధానంలో కానీ ఈ కాయిన్ బీసీటీలో కాయిన్ చలమణికి వెళ్తుంది. మరి అప్పుడు ఎంత పర్సెంటేజ్ అనేది అన్నీ మీకు చెప్పాను. ఇంకా 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 మారుతాయి ఇవన్నీ, ఇంకా గొప్ప పర్సెంటేజ్కి వస్తాయి ఇవన్నీ. మరి అలాంటప్పుడు ఇవన్నీ మన దగ్గర ఉన్న కాయిన్స్నే మనకే ఉపయోగం జరుగుతుంది ఈ కమ్యూనిటీ వల్ల. అలా ఉపయోగం జరగడం వల్ల మన కంపెనీ స్టాండ్ అవుతుంది. అలా చేయటం వలన మనకి అధికమైన ఆదాయం మీకు దక్కుతుంది. ఆ రెండవ గొప్ప మార్పుకి మొదటి గొప్ప మార్పు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని కంపల్సరిగా మీరు వినియోగించుకోండి. భారతదేశం మొత్తం కావాలి. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో మన మైనీడ్స్ రావాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ఒక ప్లాన్ ఇదంతా. కాబట్టి మీరు ఇమ్మీడియట్లీగా మీ జూనియర్స్ని ఏర్పాటు చేసుకుంది, రిఫరెన్స్ ఇచ్చి తీసుకొని యాక్టివేట్ చేయించుకోండి. యాక్టివేటెడ్ అకౌంట్స్ మాత్రమే లెక్కలోకి తీసుకొని పడతాయి. అలాగే ఇది కూడా ఈఎంఐ లేదు, చెప్పాను కదా మీకు నేను. ఇది కూడా ఈఎంఐ ఉండదు. గతంలో చివరిగా వచ్చిన వాళ్ళందరూ పెద్దగా ఎటువంటి ఆదాయాన్ని పెద్దగా తీసుకోలేదు. కాయిన్ కావచ్చు, నాన్ స్టాకబుల్ కావచ్చు, లేకపోతే గిఫ్ట్లు కావచ్చు, మిగతావేవి కూడా తీసుకోలేదు. ఈసారి కింద స్థాయిలు కూడా పైకి వచ్చి ఇవన్నీ పొందాలని నేను ఆశపడుతున్నాను. అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా దీన్ని వాడుకునేలా మీరు అందరికీ పంపించండి. దీంట్లో కూడా నెక్స్ట్ దీంట్లో మనం గతంలాగే మన జిల్లాలో ఒక విధమైన లాభం, మన జిల్లా కాకుండా వేరే జిల్లాలో అయితే వేరే లాభం, మన రాష్ట్రం కాకుండా కూడా ప్రవేశపెడుతున్నాను. కాబట్టి మీరు వేరే రాష్ట్రాల్లో జిల్లాల్లో ఉన్న వాళ్ళని మీరు మీ రిఫరెన్స్ ఇచ్చి తీసుకుంటే నేను తర్వాత ఏదైనా ఇచ్చినా అది అందరికీ వర్తిస్తుంది. వెంటనే దాని తాలూకు బెనిఫిట్స్ మీకు అందుతాయి. కాబట్టి దీన్ని తప్పకుండా మీరు దాన్ని అందిపుచ్చుకోండి. నేను దీనికి సంబంధించిన మన కంపెనీకి సంబంధించిన విషయాలు, ఎన్నో విషయాలు మళ్ళీ మీకు తదుపరి ఉన్న దాంట్లో చెప్తాను. అయితే ఇంత చేస్తున్న దానికి కూడా మన కమ్యూనిటీ పెరగాలి. మన కమ్యూనిటీ పెరిగితే ఏమవుద్ది, ముందు మన బీసీట్లో కాయిన్ వెళ్ళిపోతుంది. ఇంటర్నేషనల్లో మనకు ఏమైనా హెచ్చుతగ్గులు ఉన్నా
ఇప్పుడు ఇంటర్నేషనల్గా ప్రతి కాయిన్ ఫెల్ డౌన్ అయిపోయింది రాత్రి నుంచి. ఎంతవరకు అంటే నేను ఉన్న దానికంటే $10,000 కిందకు వచ్చేసింది బిట్ కాయిన్ లాంటిది. $10,000 అయినా మళ్ళీ పుంజుకుంటుంది. ఇది దీనికి సర్వసాధారణ విషయం. అలా ఉన్నప్పుడు మాత్రమే క్రిప్టో అవుతుంది అది. అలా లేకపోతే అది క్రిప్టో కాదు. తక్కువగా ఉన్నప్పుడు కొనుక్కోవడం, ఎక్కువగా ఉన్నప్పుడు అమ్ముకోవడం. కాబట్టి అవి మళ్ళీ పుంజుకోవడం ఇదంతా అతి సహజం. కాబట్టి అటువంటి మార్పులు కూడా మన బీసీట్లో మన కాయిన్కి ఎటువంటి చలనం కానీ దీన్ని ఏమీ చేయలేదు. ఇప్పుడు ఆల్రెడీ మనం దాన్ని చూస్తున్నాం. అక్కడ ₹10 అంటే ఇక్కడ మనం 3.5 ఉంది. కాబట్టి ఇది ఇంకా నేను అనుకునే స్థాయి ఇది కాదు. అది 1% కాదు. నేను అనుకునే స్థాయి, నేను అనుకునేటువంటి స్పీడ్ ఇది కాదు. నేను అనుకునేటట్టు రావడానికి నేను అనుకునే ప్లాన్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత వస్తాయి.
మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం ఇదివరకు చేసినటువంటి ఇందులో మనకి బోలో మునిపెన్నడూ లేనంత విధంగా గిఫ్ట్లు కానీ, ఆదాయం కానీ, భవిష్యత్తుకి భరోసా కానీ, అంత పెద్ద కమ్యూనిటీ కానీ తీసుకురాగలిగారు మీరంతా. అంతకంటే ఎక్కువగా కమ్యూనిటీ కానీ, ఆదాయం కానీ, ఇప్పుడు ఇచ్చే ఈ ప్రోత్సాహక గిఫ్ట్లు కానీ, మీ భవిష్యత్తుకి భరోసా కానీ ఇక్కడ ఎక్కువ దొరుకుతుంది. ఇది నేను మీటింగ్ పెట్టబోయే నెక్స్ట్ మీ అందరినీ అప్పట్లాగే కలవబోయేటువంటి ఒక శుభ సమయం రాబోతుంది. అందులో నేను ఇంతవరకు మీరు ఏ ఏ సంస్థల్లో ఎంతెంత పొందారో దాన్ని మించిన ఇన్కమ్ నేను ఇప్పుడు ఇందులో చూపించబోతున్నాను. అది మీకు ప్రత్యక్షంగా మీకు దాన్ని ప్రూవ్ చేసి చూపిస్తాను. ఇది 1 నెల, 3 నెలలో, 6 నెలలో, 1 year ఉండేటువంటి విధంగా కాదు. మన సంస్థ మొదలైంది మూడో సంవత్సరం. కానీ ఇప్పటికీ మీ అందరి ఆకాంక్ష, నా ప్రయత్నం, మీ బలాన్ని కలుపుకొని ఇది ఇంకా మంచి పటిష్టంగా నడుస్తుంది. అంతకు మించిన విధంగా మనకు ఆయన 100 సంవత్సరాలు మీకు అది భరోసానివ్వాలంటే, మీకు అది భవిష్యత్తునివ్వాలంటే నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాల్లో మనందరం పాలు పంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు వేల కొలది రూపాయలు తీసుకొచ్చి డిపాజిట్లు అవసరం లేదు. ఇక్కడ ఇక మీదట మీరు ఏ కూపన్స్ కొనవసరం లేదు. లేదంటే వడ్డీలకి మీరు ఇక్కడ డబ్బులు దాయవసరం లేదు. లేదా వేరే ప్రొడక్ట్లు ఏవి ఇక్కడ మీరు తయారు చేసిన ప్రొడక్ట్లు, ఎక్కడా లేని ప్రొడక్ట్లు కొనవసరం లేదు. ఇక్కడంతా కూడా సహజమైన జీవన శైలి. మీరు జీవిస్తున్న జీవితాన్నే మై నీడ్స్ ద్వారా జీవించమని చెప్తుంది. ఇలా చేయడం వల్ల ప్రపంచంలోనే నెంబర్ 1 కంపెనీగా మనం మార్చుకుంటున్నాం. దీని కొరకు అనేక విషయాలు మీతో నేను మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ. డాడీస్, మరొక విషయం, గతంలో మన మైనీస్లో ఎంపీ కూపన్స్ తీసుకొని, అంటే గిఫ్ట్ల కోసం దాంట్లో కూడా ఎంపీపీలో మీరున్నారు కొంతమంది. అక్కడ ఏ మార్పులు జరగవు, అది అలాగే కొనసాగుతుంది. దానికి సంబంధించిన బెనిఫిట్స్ మీకు అలాగే అందజేయబడతాయి. దాన్ని తదుపరి కొనసాగింపు ఏంటి అనేది నేను మళ్ళీ చెప్తాను. మీరు దానితో దీన్ని ముడిపెట్టడం కానీ, దీంతో దాన్ని పోల్చడం కానీ చేయవద్దు. ఇది వేరు. అది రివార్డ్ పాయింట్స్ మీరు పొంది ఉన్నారు. 50 రూపాయలకి 300 రివార్డ్ పాయింట్స్. ఇప్పుడు అవి కూడా ఓపెన్ అయిపోతున్నాయి. అవన్నీ మీరు అలాగే వాడుకోవచ్చు. ఇంక దాంట్లో మీరు నష్టపోయేది ఏమీ ఉండకుండా చూస్తుంటాను. నెక్స్ట్, ఇది యాక్టివేటెడ్ అకౌంట్స్. దీనివల్ల మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోవడం, 10, 30, 50, 70, 100 ఇలా మీరు కాయిన్ కొనుక్కున్న వాటికి కూడా, అంటే ట్రాన్స్ఫర్ పద్ధతిలో కూడా కొనుక్కున్న, మీరు ఏదైతే ట్రాన్స్ఫర్లో కూడా కాయిన్ ట్రాన్స్ఫర్లో కూడా కొనుక్కున్న ఆ డబ్బులు కూడా మీరు ఇబ్బంది పడకుండా ఉండేందుకు గాను ఈ గొప్ప మార్పును తీసుకొచ్చాను. మీ కాయిన్స్ అన్నీ మళ్ళీ అద్భుతంగా మీ ముందుకి వెళ్ళి మీకు మంచిగా మీకు ఉపయోగపడేలా దీన్ని చేయాలని, అట్ ద సేమ్ టైం మన కమ్యూనిటీ పెరగాల.
మీ కాయిన్ అమ్ముడుపోతే సరిపోదు, మళ్ళీ మన కమ్యూనిటీ పెరిగి ఆ కాయిన్ మళ్ళీ ఉపయోగంలోకి రావాలి. అలా ఉపయోగం వచ్చినప్పుడు మన కంపెనీ కూడా ఆ వచ్చిన కమ్యూనిటీతో బాగుపడాలి. మీ దగ్గర ఉన్న మిగతా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమ్ముకోలేని కాయిన్స్ కూడా తర్వాత విడుదలయ్యే సెలవులకు కూడా ఇప్పుడు వచ్చిన కమ్యూనిటీ మార్గంగా రహదారిగా మారాలి. అన్ని ఉపయోగాల్ని ఆలోచించుకొని ఈ నిర్ణయం తీసుకున్నాను. నా డాడీస్కి నేను చేసేది ఆ లోతైన ఆలోచన, లోతైన విశ్లేషణతో కూడిన ఈ నిర్ణయం అర్థమవుతుందని, అర్థం చేసుకుంటారని నా అభిప్రాయం. లవ్ యూ ఆల్. మరొక విషయం డాడీస్, నాకు ఇప్పుడే హిందీ వాళ్ళ నుంచి కొన్ని డౌట్స్ వచ్చాయి. వాళ్ళు ఫోన్ చేశారు. ఇప్పుడు గతంలో మీకున్న టీము మైనీస్కి ఆ టీం యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుంది. మనం ఒక 3-4 నెలల క్రితం కూడా మీరు మైనీస్ టీం ఏదైతే మీరు వేసుకున్నారో ఆ టీం అలాగే మీ కంట్రోల్లో ఉంటుంది. అదే మార్పు ఉండదు. వాళ్ళు యాక్టివేట్ చేసుకున్న మీకు 5వ లెవెల్కి వస్తే వాళ్ళు దానికి కౌంట్ అవుతారు. 6వ లెవెల్కి వస్తే వాళ్ళు మీకు కౌంట్ అవుతారు. 7వ లెవెల్కి వస్తే మీకు కౌంట్ అవుతారు. ఇది ఖచ్చితంగా పాత వాళ్ళని కలుపుకుంటూ వెళ్తున్నది. అంటే పాత టీంని కలుపుకుంటూ వెళ్తుంది. తర్వాత మరో విషయం, మరి నాకు ఒకటి డైరెక్ట్గా వచ్చి గతంలో వాడు కానీ ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ రెఫరల్ తీసుకునే వాడు యాక్టివేట్ చేసుకుంటే వాడికి కూడా ఆ అకౌంట్ హోల్డర్కి కూడా నాకు ఇది దొరికింది, ఫ్రీగానే కదా, డబ్బులు చెల్లించుకోండి, నాకు ఇది దొరికింది. 2వ లెవెల్ వారికి కూడా మొదటి వాడి నుంచి నాకు దొరికింది. అదే ఒకరు యాక్టివేట్ చేసుకున్నారు అంటే లెవెల్ 0 వాళ్ళకి దొరుకుతుంది. లెవెల్ 1లో 0 వాడి నుంచి వస్తుంది. లెవెల్ 2లో 0 వాడి నుంచి మొత్తం అలా 3కి 4కి ఇలా మొత్తంగా అందరికీ కూడా లభించేటట్టుగా ప్లాన్ 2, 3లో ఉంటుంది. గొప్ప మార్పులు అని చెప్పాను కదా. ఇందులో వచ్చే ప్లాన్స్ దాంట్లో 2, 3 ప్లాన్స్లో ఉన్న వాళ్ళు 2, 3 నేను రిలీజ్ చేయబోయే ఈ గొప్ప మార్పులు అని చెప్పాను కదా ప్లాన్స్, దాంట్లో ఉన్న అది రిలీజ్ అయ్యేసరికి 0 నుంచి 50 వరకు కూడా అందరికీ ఉపయోగపడేలాగా వాడు వచ్చి యాక్టివేట్ చేసుకుంటే వాడికి కూడా అది ఉపయోగం ఉండేలాగా మరొక వాడికి ఉపయోగపడేది ఒక లాభం చేకూరేలాగా మైనారిటీస్లో వచ్చేటువంటి ఇన్కమ్ కాకుండా వాళ్ళకు కూడా వచ్చేట్టుగా నేను డిజైన్ చేశాను. నెక్స్ట్ రిలీజ్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తాయి. టీం వేసుకోండి, ఇది ఒక్కటే మీరు చేయండి, నేను అన్ని చూసుకుంటాను. గతం 4-5 నెలల క్రితం ఉన్నటువంటి టీంకి కూడా ప్రతిదీ వర్తిస్తుంది. 4-5 నెలల టీం నుంచి ఉన్నటువంటి టీం కూడా మీకు కనెక్ట్ అవుతుంది, కౌంట్ అవుతుంది. మిమ్మల్ని గెలిపించి దాంట్లో కంపెనీని గెలిపించి ఆ గెలిచిన కంపెనీని చూసుకోవడానికి నాకు ఇష్టం. థ్యాంక్ యూ.